మోనీ మనందరికీ తెలుసు 2015వ సంవత్సరం ఎంతో శుభకరంగా ప్రారంభమైంది. అంతేకాకుండా 2015వ సంవత్సరం సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలందరూ 2 రాష్ట్రాల్లోనూ అంబరానంటే విధంగా జరుపుకున్నారు. ఇక 2015వ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగం ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళనుందని గతంలో మన ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా 2015వ సంవత్సరంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రాంతం కానీ ఇటు తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ కానీ శరవేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరైనా సొంత ఇల్లు కానీ ప్రాపర్టీని కానీ తీసుకుందాం అనుకునే వారికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ని అన్ని వివరాలని అందించే చక్కటి వేదికగా మనం ప్రాపర్టీ షోస్ గురించి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రాపర్టీ షోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఒకే ప్లాట్ఫామ్ మీద లభిస్తుంది. విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే ప్లాట్స్, ఫ్లాట్లు అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కావచ్చు, ఇంటీరియర్స్ కావచ్చు, ఇలాంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మనకి ప్రాపర్టీ షోస్లో లభిస్తుంది. ఇక 2015వ సంవత్సరంలో హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో ఇలాంటి అద్భుతమైన ప్రాపర్టీ షోస్ నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే ప్రముఖ ప్రాపర్టీ పోర్టల్ indiaproperty.com వారు ఫిబ్రవరి 7, 8 తారీఖుల్లో శని ఆదివారాల్లో హైటెక్స్లో అద్భుతమైనటువంటి ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు. ఈ ప్రాపర్టీ షోలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ వాసులందరికీ లభిస్తుంది. అలాగే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో కూడా ఒక అద్భుతమైన ప్రాపర్టీ షోని నిర్వహించబోతున్నారు. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అప్రెడా వారి ఆధ్వర్యంలో ఓ అద్భుతమైన ప్రాపర్టీ షోని విజయవాడలో నిర్వహించబోతున్నారు. ఈ ప్రాపర్టీ షోలో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో సంబంధించిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీస్ తన ప్రాపర్టీస్ ని షోకేస్ చేయబోతున్నారు. ఈ ప్రాపర్టీ షోకి సంబంధించిన ఏర్పాట్లను అప్రెడా ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాపర్టీ షో ఏర్పాట్ల గురించి, అలాగే ఏపీ నూతన రాజధాని డెవలప్మెంట్స్ గురించి అప్రెడా అధ్యక్షుడు జి హరిబాబు గారు మన రియల్ సిటీకి వివరించారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. అటు హైదరాబాద్లోను ఇటు విజయవాడలోను అతి త్వరలోనే స్థిరాస్తి ప్రదర్శనలు సందడి చేయబోతున్నాయి. తెలంగాణలోను నవ్యాంధ్రలోను రియల్ ఎస్టేట్ వ్యాపారం దివ్యంగా ఉంటుందని స్పష్టం కావడంతో ప్రాపర్టీ షోలకు ప్రముఖ సంస్థలు శ్రీకారం చుట్టాయి. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అప్రెడా ఫిబ్రవరి 27, 28వ తేదీల్లో స్థిరాస్తి ప్రదర్శనను విజయవాడలో నిర్వహించనుంది. విజయవాడ కేంద్రంగానే కొత్త రాజధాని రూపుదిద్దుకోనున్న నేపథ్యంలో వేలాది కుటుంబాలు కృష్ణా తీరానికి తరలిరానున్నాయి. భవిష్యత్తులో అనేక పరిశ్రమలు రానుండటం, 5 లక్షల కోట్ల రూపాయలతో కొత్త రాజధాని నిర్మాణ కార్యకలాపాలు సాగనుండడంతో ఇవన్నీ స్థిరాస్తి ప్రదర్శనను విజయవంతం చేస్తాయని అప్రెడా భావిస్తోంది. మా టీవీ రియల్ సిటీ ప్రేక్షకులకు నా నమస్కారములు. ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ని ఈ రోజున 3 భాగాలుగా విభజించి చూడొచ్చు. మొదటిది నార్త్ ఆంధ్ర, విశాఖపట్నం కేంద్రంగా. రెండోది సెంట్రల్ ఆంధ్ర, విజయవాడ, గుంటూరు కేంద్రంగా. మూడోది సౌత్ ఆంధ్ర, రాయలసీమ అండ్ నెల్లూరు, తిరుపతి కేంద్రంగా. విశాఖపట్నం సంబంధించి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 6 monthsలో చాలా ప్రాజెక్టులు అనౌన్స్ చేసింది. అలాంటి ప్రాజెక్టులో ఒకటి స్మార్ట్ సిటీ, రెండోది ఫార్మా ఇండస్ట్రీ గురించి ఫర్దర్గా ఇంప్రూవ్ చేయటం, మూడోది మెట్రో కూడా త్వరగా వచ్చేట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయటం. ఇవి కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కూడా చాలా ఇండస్ట్రీస్ రావడం కూడా విశాఖపట్నంలో మంచి స్కోప్ ఉంది. విశాఖపట్నం ఈ రోజు ఉన్న పాపులేషన్ 20 లక్షల పాపులేషన్కి నా ఎస్టిమేట్లో నెక్స్ట్ 20 yearsలోనే there is a chance of going up to 70 to 80 lakhs population in విశాఖపట్నం. ఈ పాపులేషన్ గ్రోత్ కానీ దృష్టిలో పెట్టుకుంటే విశాఖపట్నానికి మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం విశాఖపట్నం స్వర్గధామంగా ఉంటుంది నార్త్ ఆంధ్ర రీజన్లో. ఆ తర్వాత సెంట్రల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి ఈ కొత్తగా అనౌన్స్ చేసినటువంటి CRDA గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా 2 జిల్లాలు కలిపి ఉంటుంది. 7,000 square kilometers. అందులో తుళ్ళూరుని హెడ్ క్వార్టర్గా చేసుకుంటూ 240 kilometers క్యాపిటల్ రీజన్గా కూడా డిక్లేర్ చేశారు. డెఫినెట్గా మార్కెట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ దెర్ ఇస్ ఎ బిగ్ జంప్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 4-5 years. తర్వాత సౌత్ ఆంధ్రాకి వచ్చేప్పటికి తిరుపతి మార్కెట్ స్టేబుల్గా ఉంది. నెల్లూరు, అక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా చాలా బాగుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అప్రెడా విజయవాడ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి 28, మార్చి 1వ తారీఖున అంటే శనివారం, ఆదివారం ఈ 2 రోజుల్లో ప్రాపర్టీ షోని అరేంజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 54 స్టాల్స్ ప్రాపర్టీ షోలో ఉంటాయి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ప్లస్ 15% ఆఫ్ స్టాల్స్ ఆర్ కవర్డ్ ఫర్ సప్లైస్. తర్వాత LIC ఈజ్ లీడ్ స్పాన్సర్, జాగ్వర్ అండ్ దెన్ S&S ప్రాజెక్ట్స్, ఇలా 3 స్పాన్సర్స్, మెయిన్ స్పాన్సర్స్.
LIC ఈజ్ గోయింగ్ టు గివ్ యాజ్ మెనీ యాజ్ హౌసింగ్ లోన్స్ ఇన్ ద స్టాల్ ఇట్ సెల్ఫ్. ఒకే వేదిక మీద అన్ని రకాల ప్రాపర్టీస్ వాళ్ళు ఉండటం వలన మీకు ఏ ప్రాపర్టీని చూస్ చేసుకోవాలి, మీకు కొనాలనుకున్న ప్రాపర్టీకి మంచి చెడు గురించి బేరీ చేసుకోవడానికి మీకు ఇది మంచి అవకాశాన్ని సద్వినియోగం కూడా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.